నమస్తే, నేను వంశీ. ఒక పక్క భారత్లో విజయం సాధించి అంటే ఒక ప్రజాస్వామ్య విజయం సాధించారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎప్పుడు ఇంత పోలింగ్ నమోదవ్వలేదు. సో వరల్డ్ రికార్డు సృష్టించింది భారత అని చెప్పి ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దక్షిణాసియాలోని వివాదాస్పద అంశాల పరిష్కారం కోసం మేమున్నామంటూ ఒక దేశం చైనా, మరో దేశం పాకిస్తాన్ ప్రకటించుకోవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా విస్మయం కలుగుతోంది. ఎందుకు ఈ రెండు దేశాలు అంటే ఈ రెండు దేశాలు కూడా కక్ష సాధించేది భారత్ పైనే, భారత్ను ఏ విధంగా అయినా దెబ్బతీయాలనే విషయంపై ఈ రెండు దేశాలు ఇటీవల సమావేశమయ్యాయి. ఏం సమావేశమయ్యారు, ఏం చర్చించారు, భారత్కు ఎందుకు వారి చర్చ ఇంత కోపాన్ని కలిగించిందనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దక్షిణాసియాలో శాంతి సుస్థిరతల స్థాపన ప్రాధాన్యాన్ని గమనంలో ఉంచుకొని వ్యవహరిస్తున్నామంటూ ఈ రెండు దేశాలు చెప్పుకొచ్చాయట. ఈ ప్రాంతంలోని కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారట. అయితే ఈ విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని శనివారం ఈ రెండు దేశాలు సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేశాయి. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ 4 రోజుల చైనా పర్యటన ముగింపు సందర్భంగా ఈ కీలక ప్రకటన విడుదలైంది. జమ్మూ కాశ్మీర్లోని తాజా పరిస్థితులను చైనా నేతలకు పాక్ వివరించిందట. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకున్న తమ సూచన చైనా పునరుద్ఘాటించిందని చెప్తున్నారు. సో చైనా సూచించినంత మాత్రాన, పాక్ అనుకున్నంత మాత్రాన జమ్మూ కాశ్మీర్లో ఒక గడ్డి పోచను కూడా పాకిస్తాన్ కదపలేదనేది యావత్ ప్రపంచానికి తెలుసు. ఐక్యరాజ్యసమితికి కూడా ఆ విషయం తెలుసు. ఎప్పుడు కూడా భారత్ చెప్తూ ఉంది, శాంతి చర్చల ద్వారా ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోవడానికి మేము సిద్ధమని భారత్ చెప్తూ ఉంటే, ఉగ్రమోకలను భారత్పై ఎగదోస్తూ పాకిస్తాన్ ఒకవైపు కుట్రలు పన్నుతూ ఉంటే, మరోవైపు భారత సరిహద్దులను ఆక్రమించుకుంటూ చైనా కవ్వింపులకు కాలు దువ్వుతుంది. ఈ రెండు దేశాలకు కూడా ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం అయితే ఆసన్నమైందని అనుకోవాలి. ఇక జమ్మూ కాశ్మీర్ సమస్య అతి కొద్ది రోజుల్లోనే పరిష్కారం అవుతుందని యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాలు కూడా భారత్పై మరోసారి అక్కసు వెలగెక్కాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఖచ్చితంగా అటు చైనాకు, ఇటు పాకిస్తాన్కు బుద్ధి చెప్పడం ఖాయం. జమ్మూ కాశ్మీర్లో ఏదైతే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కూడా ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.